ఇవాళ బీసీల కోసం ఒక పార్టీ పెట్టు. నువ్వు బీసీ అయినావు కదా, బీసీల కోసం నిలబడు, కొట్లాడదాం. బీసీ కోసం 12 ఏళ్ళు ఉద్యోగం రాజీనామా చేసిన ఎస్సీ మాదిగా నేను తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పెద్ద కమ్యూనిటీ. నేను ముఖ్యమంత్రి కావాలంటే అనట్లేదు నేను. ఇలా బీసీల కంటే ఎక్కువ జనాభా ఒక్కొక్క కులం తీసుకుంటే బీసీల కంటే ఎక్కువ జనాభా మాదే. అయినా సరే మొత్తం ఓవరాల్ గా బీసీ సమాజం 56% ఉంది కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి కావాలని చెప్పి రాజీనామా చేసిన నేను. వాళ్ళ ముఖ్యమంత్రి కావాలి. బహుజనులకు వెలమారెడ్డి నుండి అధికారం బీసీలకు రావాలి, బీసీ నుండి తర్వాత ఎస్సీలకు రావాలి, ఎస్టీలకు రావాలి, మహిళలకు రావాలి. 5 ఏళ్లలో 5 వర్గాలకు అధికారం అనేది ఉండాలి, ముఖ్యమంత్రులు కావాలి అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉంటే, మేము ఉద్యమం చేస్తూ ఉంటే, మేము తెలంగాణ రాజకీయ కూటమిని పెట్టి ఇవాళ మొత్తం బడుగు బలహీన వర్గాలు తెలంగాణ కావాలని, సామాజిక తెలంగాణ కావాలని కొట్లాడుతుంటే నువ్వు మళ్ళీ కేసీఆర్ అంటే నీకు మహా ఋషిలా కనపడుతున్నట్టు. అంటే మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అంటే కేసీఆర్ కాకపోతే కేటీఆర్ కావాలి, లేదంటే కవితమ్మ కావాలి. ఇది ఆయన తెలంగాణ సిద్ధాంతం, ఆయన తెలంగాణ అస్తిత్వము. అంటే దొరలు అధికారంకి వచ్చి దొరల యొక్క వాళ్ళ యొక్క రాజ్యం వచ్చి దొరసాన్ల రాజ్యం రావాలి, దొరల రాజ్యం రావాలి, పటేళ్ల రాజ్యం రావాలి. మనం మాత్రం అయ్యా బాన్సగా అయ్యా బాంచందోరా అని ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వారిని అయ్యా బాంచందోర అన్నామో, అట్లాగే ఎప్పుడైతే అయ్యా బాంచందోరని ఆందోళన అన్నామో, తెలంగాణలో అయ్యా బాంచందోరని ఎలమదొరను రెడ్డి ధరను అనుకుంటా కూర్చోవాలన్నా ఈ బహుజనులు. అదే నన్ను చెప్పే సిద్ధాంతం. ఇంకెందుకన్నా ఈ కథలు, ఈ కార్ఖాన్లు డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పొచ్చు టీఆర్ఎస్ కే ఓటేయండి అని చెప్పేసి, లేదా బీఆర్ఎస్ కే ఓటేయండి అని చెప్పేసి, లేదా కేసీఆర్ కే ఓటేయండి అని చెప్పొచ్చు కదా. ఎందుకని ఈ డొంక తిరులు వంక తిరుగుళ్ళు ముచ్చట్లు తగ్గుతున్నాడు, తగ్గిపోతున్నాడు. ఈయన దీన్ని ఎంకరేజ్ చేయదు కదా. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? తప్పుని తప్పనాలి కదా. పవన్ కళ్యాణ్ అటు వచ్చి మన అందరూ హెచ్చరించిపోతున్నా ఏం చేస్తుంటారు రేవంత్ రెడ్డి? అవును, పవన్ కళ్యాణ్ వచ్చి ఏమైనా ముఖ్యమంత్రి కావాలనుకుంటాడా? ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి కావాలనుకోవట్లేదు వాళ్ళు. పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా సామాజిక తెలంగాణ కోసమే కట్టుబడి ఉన్నామంటున్నారు. ఆ రోజు 2012లోనే నేను సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నానని చెప్పి మీ బీసీ అయిన ఆర్ కృష్ణ ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటించిండు. సామాజిక తెలంగాణ కట్టుబడి ఉండని చెప్పేసి తెలంగాణకు లేఖ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు.